పెళ్లి చేసి చూడు ఇల్లు కట్టి చూడు పాత సామెతలు సినిమా తీయడం ఈజీనే సరిగ్గా రిలీజ్ చేసి చూడు అనేది ఇండస్ట్రీ నానుడి కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పాన్ ఇండియా స్థాయిలో తీస్తే థియేటర్ల పంపకాలతో జరుగుతున్న పంచాయతీ బాలీవుడ్ నిర్మాతలకు తలనొప్పిగా మారింది. ఇటీవలే కాజోల్ టైటిల్ రోల్ పోషించిన మా అనే హారర్ మూవీ రిలీజ్ అయింది. భర్త అజయ్ దేవ్గనే నిర్మాత. బాగానే ఖర్చు పెట్టారు. ఆడపిల్లలను పుట్టగానే చంపే ఒక ఊరికి వెళ్ళిన హీరోయిన్ ఆమె కూతురికి ఎదురైన భయానక పరిస్థితుల చుట్టూ దర్శకుడు విశాల్ ఫురియా ఈ సినిమాని రూపొందించాడు. గొప్పగా లేకపోయినా హారర్ లవర్స్ని మెప్పించిందనే టాక్ ఉంది. అయితే మాకు సరైన రిలీజ్ ఇవ్వలేదని డిస్ట్రిబ్యూటర్ల పట్ల మా నిర్మాతలు కోపంగా ఉన్నారట. దేశవ్యాప్తంగా 2000 స్క్రీన్లలో ప్లాన్ చేసుకుంటే చివరి నిమిషం దాకా సాగదీసి కేవలం 1500 స్క్రీన్లు మాత్రమే ఇచ్చారని, అంతేకాక ఈవినింగ్ నైట్ షోలు తగ్గించడం వల్ల ఫ్యామిలీస్ని దూరం అయ్యామని వాపోతున్నారట. కారణం ఏంటయ్యా అంటే మాతో పాటు విడుదలైన హాలీవుడ్ మూవీ F1కు పాజిటివ్ రెస్పాన్స్ రావడంతో మల్టీప్లెక్స్లు దానికి ఎక్కువ షోలు కేటాయించాయి. అమీర్ ఖాన్తో ముందుగా చేసుకున్న అగ్రిమెంట్ వల్ల సితారే జమీన్ పర్కు రెండో వారంలోనూ సరిపడా థియేటర్లు కొనసాగడం మరో కారణంగా చెబుతున్నారు. మంచు విష్ణు కన్నప్పకు సైతం మంచి నెంబర్ల స్క్రీన్లు దొరికేలా ప్లాన్ చేసుకోవడంతో మధ్యలో నలిగిపోయింది. ఇప్పుడే కాదు, గతంలో ఒకే రోజు క్లాష్ అయిన సింగం అగైన్, బుల్ బులాయా 3 ఇదే థియేటర్ల పంపకాల విషయంలో చాలా గొడవపడ్డాయి. కొందరు ప్రొడ్యూసర్లు డిస్ట్రిబ్యూషన్ నెట్వర్క్ని మాఫియాగా మార్చేశారని, దానివల్ల అగ్ర నిర్మాణ సంస్థలకు సైతం చిక్కులు తప్పడం లేదని చాలా కథనాలు వచ్చాయి. గత ఏడాది టాలీవుడ్ సంక్రాంతి టైంలో హనుమాన్, గుంటూరు కారం మధ్య ఇదే తరహా వివాదం నడిచింది. ఏదో తెర మీద సినిమా చూసి ఎంజాయ్ చేస్తాం, కానీ తెర వెనుక పంపిణీ వ్యవహారాలు ఊహకన్నంత లోతుగా ఉంటాయి.